సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 750 మంది వధూవరులు స్వయంగా పాల్గొన్నారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ విశ్వవసునామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఆర్య వైశ్య సంఘం నాయకులు శివరామ సుబ్రహ్మణ్యం, కంచర్ల బాబి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత స్థితిగతుల గురించి ఒకరినొకరు తెలుసుకోవడానికి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు ఏ రకమైనటువంటి వైవాహిక జీవితంలో అడుగుపెట్టే ముందు ఏ రకమైనటువంటి పరిచయాలు కావాలి, వారి జీవితంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎవరైతే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా సరే ఆ ఇద్దరి సెలక్షన్లో కూడా ఎటువంటి రాంగ్ కమ్యూనికేషన్స్ ఉండకుండా, ఏదో పూర్వం పెద్దలు చూపించినట్టుగా పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే అమ్మాయిని అబ్బాయిని చూపించుకునేవారు కాదు, తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలే ఆ రోజుల్లో జరిగేవి. కానీ ఈ రోజులో ఉన్న పరిస్థితుల్లో అమ్మాయికి ఒక అబ్బాయికి అవగాహన కావాలి, వారిద్దరికీ భవిష్యత్తులో ఫ్యూచర్ గురించి కూడా ఒక ఆలోచన రావాలి అంటే ఈ రకమైనటువంటి పరిచయ వేదికల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో పూర్వకాలంలో మరి మనం రామాయణంలో చూసుకున్నా, భారతంలో చూసుకున్నా ఇటువంటి పరిచయ వేదిక అయితే స్వయంవరాల కింద, లేకపోతే ఒక రాణి గారిని పెళ్లి చేసుకుంటే రాజుగారు ఒక స్వయంవరం ప్రకటిస్తే ఆ యువరానికి వివాహం ఎలా చేయాలో, ఏ రకమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలో ఆ రోజుల్లోనే ఈ రకమైనటువంటి ప్రక్రియ ఉండేది. మరి ఈ రోజుల్లో మా కులంలో ఆర్యవైశ్యుల్లో ఈ పరిచయ వేదికల ద్వారా అనేక మంది వివాహాలు జరగడం, ఆ వివాహాలు జరిగే కార్యక్రమంలోనే ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే, ఎవరన్నా మధ్యతరగతి వారు ఉంటే, ఎవరు దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా వారికి వివాహాలు చేయించే కార్యక్రమం కూడా బాధ్యత కూడా ఆర్యవైశ్య మహాసభ సంఘం తీసుకుంటుంది.